వానలో జంకు మొదలైందా, జోగువారిలో జంకు మొదలైందా? జోగు రామన్న తనపై చేసిన వ్యాఖ్యలకు డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి ఫైర్ అయ్యారు. డబ్బులు తీసుకొని కాంగ్రెస్లో చేరానని అనడంపై భోజారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. జోగు అవినీతిపై ప్రమాణం చేద్దామంటూ ఛాలెంజ్ విసిరిన అడ్డి కంది శ్రీనివాసరెడ్డి చందాలతో కాకుండా స్వయంగా జోగు రామన్న స్పందించాలని అడ్డి భోజారెడ్డి సవాల్ విసిరారు. అదేవిధంగా భోజారెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టారు. భోజారెడ్డి వ్యాఖ్యలకు గట్టి సమాధానం ఇవ్వాలని స్థితిలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారని, అడ్డి భోజారెడ్డి కంది శ్రీనివాసరెడ్డి సవాల్ను స్వీకరించని జోగు రామన్నగా తెలుస్తుంది. రామన్న అవినీతి చిట్టాను విడుదల చేసి బహిర్గతం చేస్తానంటున్నారు భోజారెడ్డి. సవాల్ను స్వీకరించే దమ్ము జోగు వారికి లేదా అని ప్రశ్న తలెత్తుతుంది. తన సొంతూళ్ళో దేవుడిపై ప్రమాణానికి జోగు వస్తారా లేదా అనేది ప్రధాన చర్చగా కనబడుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? గుడ్ ఈవినింగ్ లక్ష్మీ. నాకు ఆదిలాబాద్ లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మొన్నటి వరకు అధికార పార్టీలో ఎమ్మెల్యేగా అధికారం చెలాయించినటువంటి జోగు రామన్న ప్రస్తుతం పూర్తిగా దయనీయమైనటువంటి స్థితులకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో జోగు రామన్న ఓటమి చెందడం జరిగింది. అయితే కంది శ్రీనివాసరెడ్డి గతంలో 5 ఎన్నికల్లో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి రానన్ని అంత స్థాయిలో ఓట్లు పొందడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా చూసినట్లయితే మొన్న కొద్ది వారాల క్రితము బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, అలాగే కేనకు చెందినటువంటి ఎర్పీటీసీ దంపతులు, అలాగే వాళ్లతో పాటుగా మరికొంతమంది ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అయితే దీనిపైన 2 రోజుల క్రితము బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు కూడా కాకుండా అంతకంటే తక్కువ స్థాయి వాళ్లతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయించినటువంటి జోగు రామన్న కేవలం డబ్బుల కోసకే కంది శ్రీనివాసరెడ్డి వంచన భోజారెడ్డి అనేటటువంటి ఒక రకమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో వాటిపైన డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి చాలా ఘాటుగా స్పందించడం జరిగింది. నిన్న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజాసేవా భవన్ లో మీడియా సమావేశంలో అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ తాను ఎటువంటి డబ్బులకు కక్కుర్తి పడే రకం కాదని చెప్పి, అవసరం అనుకుంటే ఇద్దరికీ చెందినటువంటి కుటుంబాల చరిత్ర ఏంటో బహిర్గతం చేద్దామని చెప్పి సవాల్ విసిరినటువంటి పరిస్థితి. తాను పుట్టేనాటికే తను వందలాది ఎకరాల భూములు ఉన్నటువంటి కుటుంబంలో పుట్టినప్పటికీ ఇప్పుడు ప్రజాసేవలో భాగంగా తన ఆస్తులు కరిగించుకున్నాను తప్ప ప్రజల్ని ఎప్పుడు కూడా దోపిడీకి గురి చేయలేదని చెప్పి, అదే క్రమంలో జోగు రామన్న చరిత్ర అందుకు విరుద్ధంగా ఉందని చెప్పి కేవలం కొద్ది ఎకరాల భూమికి పరిమితమైనటువంటి ఆయన కుటుంబం ప్రస్తుతం వందల వేల కోట్లకు ఎలా ఎదిగింది అనేటటువంటి ఒక ప్రశ్నను తెరపైకి తీసుకురావడం జరిగింది. దాంతో పాటుగా జోగు రామన్నతో పాటుగా ఆయన 2 కుమారులు కూడా ప్రజల నుండి దాచుకోవడమే పరమావధిగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు అనేటటువంటి ఆరోపణలు చేస్తూ, ఈ యొక్క తన ఆరోపణలు నిజం కాదు అనేటటువంటి దమ్ము ధైర్యం కనుక జోగు రామన్నకు ఉంటే ఏకంగా జైనత్ మండలంలో ఆయన సొంత గ్రామం అయినటువంటి దీపాయిగూడలోని హనుమాన్ మందిరానికి వస్తామని చెప్పి అక్కడ ఇద్దరం కూడా దేవుడి పైన ప్రమాణం చేద్దామనేటటువంటి ఒక సవాల్ను అడ్డి భోజారెడ్డి విసరడం జరిగింది. అయితే ఈ తన వ్యాఖ్యల పైన జోగు రామన్న నేరుగా స్వయంగా తానే స్పందించాలని చెప్పి తన చెంచాలతో దీనిపైన కౌంటర్లు ఇవ్వద్దు అనేటటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా తెలపడం జరిగింది. అటు తర్వాత మధ్యాహ్నం జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి సైతం అడ్డి భోజారెడ్డి పైన జోగు రామన్నకు సంబంధించినటువంటి అనుచరులు చేసినటువంటి వ్యాఖ్యల పైన గట్టిగా స్పందించడం జరిగింది. జోగు రామన్నకు సంబంధించినటువంటి అవినీతి అక్రమాలు నిజం కాదు అనేటటువంటి సచ్చీలత కనుక ఉంటే తన సచ్చీలతను నిరూపించుకునేటటువంటి క్రమంలో ఆయన గ్రామంలోని హనుమాన్ మందిరానికి రావాలని చెప్పి తాను కూడా తడిబట్టలతో వస్తానని చెప్పి కంది శ్రీనివాసరెడ్డి కూడా ఆయనకు సవాల్ విసరడం జరిగింది. అయితే ఈ ఇద్దరు కాంగ్రెస్ నేతలకు చెందినటువంటి సవాల్ను స్వీకరించే దమ్ముందా జోగు రామన్నకు అనేటటువంటి చర్చ ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. అయితే అడ్డి భోజారెడ్డి చాలా స్పష్టంగా పేర్కొన్నప్పటికీ కూడా తన వ్యాఖ్యల పైన స్వయంగా జోగు రామన్న మాత్రమే స్పందించాలి తప్ప తన చెంచాలను దీనికి కౌంటర్ ఇవ్వడానికి ఉసిగల్పరాదు అనేటటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి విరుద్ధంగా ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి పట్టణాధ్యక్షులు, అలాగే ఇతర కొంతమంది ప్రజాప్రతినిధులు అడ్డి భోజారెడ్డికి సంబంధించినటువంటి వ్యాఖ్యల పైన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో
అంటే అడ్డి భోజారెడ్డి, కంది శ్రీనివాసరెడ్డి మాటలు ఛాలెంజ్లకు గట్టి సమాధానం ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో, అంటే ఒక రకంగా దీనస్థితి అని చెప్పవచ్చు రాజకీయంగా. ఈ రకమైనటువంటి దీనస్థితిలో కేవలం అడ్డి భోజారెడ్డి గారు ఈ విధంగా మాట్లాడడం సరికాదని చెప్పి చాలా వినమ్రపూర్వకమైనటువంటి పదప్రయోగంతో మాత్రమే ఆ యొక్క మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది తప్ప జోగురామన్కు సంబంధించినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి ప్రస్తావన ఏ కోశాన లేకపోవటము అనేటటువంటిది కొంత ఒక రకమైనటువంటి అభిప్రాయానికి దారితీస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక మరోవైపు చూసినట్లయితే ఏకంగా ఇంత బహిరంగమైనటువంటి సవాల్ విసినప్పటికీ కూడా జోగు వారి కుటుంబము, జోగు రామన్నకు సంబంధించినటువంటి అవినీతి అక్రమాలు, ధనార్జన, ఈ దోపిడీకి సంబంధించినటువంటి విషయంలో డిసిసిబి చైర్మన్ అలాగే కంది శ్రీనివాసరెడ్డి ఇద్దరు చేసినటువంటి ఏవైతే సవాల్ ఉందో దాన్ని స్వీకరిస్తారా జోగు రామన్న, లేక మౌనాన్ని ఆశ్రయించి ఆ యొక్క ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో, అంటే దాచుకోవడం దోసుకోవడం అనేటటువంటి కోణంలో మీరు చేసినటువంటి ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో అవి నిజమని నిరూపించే కోణంలో మౌనాన్ని ఆశ్రయిస్తారా అనేటటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ ఇప్పుడు ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి జనాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. వేచి చూడాల్సిందే. అంటే సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవము అలాగే ఎన్నో పదవుల్లో కొనసాగినటువంటి జోగు రామన్న ఏకంగా తనపైన తన తనయుల పైన వచ్చినటువంటి ఏవైతే అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయో 30 సంవత్సరాలు 3.5 దశాబ్దాల పాటు తనకు ఒక సోదరుడిగా, మిత్రుడిగా, తన ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి భోజారెడ్డి చేసినటువంటి ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో దానిపైన స్పందించేటటువంటి దమ్ము ధైర్యం ఉందా, సవాల్ని స్వీకరించేటటువంటి పరిస్థితి ఉంటుందా అనేటటువంటిది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చూడాల్సిందే దీనిపైన ఆయన స్పందిస్తారో లేదో అనేటటువంటిది కొంత వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. జోషి అయితే ఎంతో సౌమ్యులుగా పేరున్న కంది శ్రీనివాసరెడ్డి కూడా కోపం వచ్చి ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఓటమికి ప్రధాన కారణంగా ఒక నలుగురు ఉన్నారు ఆ నలుగురిని మాత్రం వదిలేది లేదు, బీఆర్ఎస్ పార్టీ మొత్తాన్ని కూడా ఖాళీ చేపించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? ఆ నలుగురు ఎవరో చెప్పగలరా? జోషి చెప్పండి. కంది శ్రీనివాసరెడ్డి ఎంతో సౌమ్యులుగా పేరుంది, ఆయనకి అంత సౌమ్యులుగా పేరున్నప్పటికీ ఎంతో కోపం ఉన్నా ఆ కోపాన్ని వెళ్ళగక్కుతూ నలుగురు వల్లనే కాంగ్రెస్ పార్టీ ఓటమి నియోజకవర్గంలో కారణమైంది, ఆ నలుగురిని ఎటువంటి పరిస్థితుల్లో వదలను, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మొత్తాన్ని కూడా ఖాళీ చేపించి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేపించే బాధ్యత నేను తీసుకుంటానని కోపోద్రిక్తులైనారు కంది శ్రీనివాసరెడ్డి గారు. మరి దీనిగల ప్రధాన కారణం ఏంటో ఆ నలుగురు ఎవరో చెప్పగలరా మీరు? వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆదిలాబాద్ నియోజకవర్గమే కాదు, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందడానికి ప్రధాన కారణము అనేటటువంటిది ఏది అనేటటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. అంటే కాంగ్రెస్ పార్టీలో చాలా ఏళ్లుగా పనిచేసి కేవలం తమలో ఒకరికి మాత్రమే టికెట్ రావాలన్నటువంటి ఒక ముందస్తు వ్యూహంలో భాగంగా వాళ్ళు ఇంతకాలం రాజకీయం నేర్పినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో, అంటే ప్రస్తుతము వాళ్ళ పేర్లు కూడా మనం ప్రస్తావించడము అనేటటువంటిది సబబు కాదు అని అనిపిస్తోంది. ఎందుకంటే కంది శ్రీనివాసరెడ్డి వారికి సంబంధించినటువంటి విషయంలో చాలా గట్టిగా కౌంటర్ ఇవ్వడం జరిగింది. అంటే పేర్లు చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తే మాత్రం డిసిసి అధ్యక్షుడిగా కొనసాగినటువంటి సాజిద్ ఖాన్, అలాగే దివంగత నేత ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోనే లెజెండరీ లీడర్ గా పేర్కొనేటటువంటి చిలుకూరి రామచంద్రారెడ్డికి అల్లుడిగా మాత్రమే గుర్తింపు ఉండి స్వయంగా గుర్తింపు లేనటువంటి అల్లూరి సంజీవరెడ్డి, అలాగే టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా గతంలో కొనసాగినటువంటి గంట సుజాత, ఈమె 2018లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. అలాగే 2014లో ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేసి ఆ తర్వాత డిసిసి అధ్యక్షుడిగా కొనసాగినటువంటి మాజీ ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు భార్గవ్ దేశపాండే, వీళ్ళు నలుగురు కూడా జోగు రామన్న వద్ద డబ్బులు తీసుకొని ఏకంగా సొంత పార్టీ అభ్యర్థి అయిన తన ఓటమికి వీళ్ళు పూనుకున్నారు అనేటటువంటి కోణంలో ఆ నమ్మక ద్రోహం కారణంగానే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలిపోవడం జరిగింది అనేటటువంటి ఒక రకమైనటువంటి ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాస్తవంగా ఇక్కడ జనాల్లో కూడా అదే రకమైనటువంటి అభిప్రాయం ఉంది. అంటే వాళ్ళు స్వతంత్ర అభ్యర్థిగా అల్లూరు సంజీవ్ రెడ్డి పోటీ చేసినప్పటికీ కూడా కేవలం 1900 పైసలకు ఓట్లు మాత్రమే పొందగలిగినప్పటికీ కూడా ఒక రకంగా కాంగ్రెస్ శ్రేణుల్లో, కాంగ్రెస్ అభిమానుల్లో వీళ్ళు ఒక రకమైనటువంటి ఒక కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేయడంలో మాత్రం కొంతవరకు సక్సెస్ అయ్యారనేటటువంటి టాక్ ఇక్కడ ప్రజెంట్ ఉంది. అయితే అదే కారణంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందింది అనేటటువంటి అభిప్రాయం కూడా లేకపోలేదు. అయితే ఈ కోణంలోనే
సొంత పార్టీకి చెందినటువంటి కొంతమంది నమ్మక ద్రోహుల కారణంగానే ఈ సీటు కోల్పోవడం జరిగింది అనేటటువంటి ఘాటైన వ్యాఖ్యలు కంది శ్రీనివాసరెడ్డి నోటి వెంట రావడం జరిగింది. లక్ష్మీనారాయణ మీరు చెప్పినట్టుగా కంది శ్రీనివాసరెడ్డి సౌమ్యుడిగా పేరుంది. అయితే ఆ సౌమ్యంగా ఉండేటటువంటి కంది శ్రీనివాసరెడ్డి ఎవరు వచ్చినా కూడా సాధారణంగా ఆప్యాయంగా ప్రేమతో పలకరింపు, ప్రేమతో ఆహ్వానించేటటువంటి కంది శ్రీనివాసరెడ్డి ఆ నలుగురి పైన ఇంతగా అంటే ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేయడానికి అంటే తన ఓటమి కొంత తనకు బాధ కలిగించినప్పటికీ కూడా ఓటమి బాధను దిగమింగుకొని సైతము పార్టీ పటిష్టత కోసమే అనునిత్యం పనిచేస్తున్నటువంటి నేతగా వివిధ పక్షాలు అంటే రాజకీయ శ్రేణులన్నీ కూడా ప్రస్తుతము ఒక రకంగా తమ అనుయాయులతో కొనియాడుతున్నటువంటి నేతగా కంది శ్రీనివాసరెడ్డిని మనం పేర్కొనవచ్చు. అంటే రాబోయే ఎన్నికలు ఏవైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ఏ నాయకులైనా మంచి నాయకులు, మంచి పేరున్నటువంటి నాయకులు, సత్ప్రవర్తన ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులందరూ ఏ పార్టీలో ఉన్నా కూడా వారికి కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం అని చెప్పి పలకడం జరిగింది. పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ పటిష్టానికి ఆయన కృషి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే పార్టీ ఓటమికి కారణమైనటువంటి ఆ నలుగురి పైన ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. లక్ష్మీనాథ్ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాబోయే ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ పుంజుకుందని చెప్పగలరా మీరు అక్కడ? ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొన్నటికి మన జరిగినటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికల కాలంతో పోల్చి చూసినట్లయితే ప్రస్తుతము ఈ రోజు వరకు ఉన్నటువంటి అప్డేట్స్ అంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థితిగతులు చూసినట్లయితే గతంలో అంటే మన జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేవలము ఒకరిద్దరు సర్పంచ్ లాంటి ప్రజాప్రతినిధులు మినహా ఏ ఒక్క మున్సిపల్ కౌన్సిలర్ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, ఇతరత్ర ఎవరు కూడా కంది శ్రీనివాసరెడ్డి క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి వెంట లేనప్పటికీ కూడా కేవలం తనను నమ్ముకొని పార్టీలో కొనసాగుతున్నటువంటి ఒక స్థాయి కార్యకర్తలు అలాగే ప్రజల బలంతో మాత్రమే దాదాపుగా 50,000 వరకు ఓట్లు సాధించినటువంటి కంది శ్రీనివాసరెడ్డి అటు తర్వాత చూసినట్లయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు వందలాదిగా పదుల సంఖ్యలో ఏదో ఒక గ్రామం, మండలానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వివిధ పార్టీలకు చెందిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ లోకి రావడం జరుగుతుంది. ఇది అంటే కాంగ్రెస్ లోకి చేరికలు అనేటటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఆదిలాబాద్ లో ప్రస్తుతం అంటే నిరంతర ప్రక్రియగా మారినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే కేవలం గ్రామ స్థాయి వాళ్లే కాకుండా ఒక గతంలో మాజీలు కావచ్చు, ప్రజెంట్ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, నియోజకవర్గము అలాగే ఉమ్మడి జిల్లా స్థాయి, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి కొత్త జిల్లా స్థాయి, అలాగే మండల స్థాయికి చెందినటువంటి పలువురు ప్రస్తుత ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అలాగే స్థానికంగా బలంగా గట్టిగా పోటీ పట్టున్నటువంటి నాయకులందరి చేరికతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఆదిలాబాద్ నియోజకవర్గం నుండి మాత్రం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ సత్తాను చాటుతుంది అనేటటువంటి అభిప్రాయము ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లోనే కాకుండా స్థానిక జనాల నుండి కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అదే క్రమంలో నిన్న జరిగినటువంటి ఏదైతే సమీక్షా సమావేశం ఉందో అందులో కూడా కంది శ్రీనివాసరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా తార్కాణంగా మనం పేర్కొనవచ్చు. లక్ష్మీనాథ్ అంటే పార్లమెంటును ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవడం ఖాయం అనేటటువంటి ధీమాను వ్యక్తం చేసినటువంటి కంది శ్రీనివాసరెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థికి ఆదిలాబాద్ నుండి ఖచ్చితంగా 40,000 మెజారిటీని మనం సాధించాల్సినటువంటి బాధ్యత ఉంది, సాధిస్తామనేటటువంటి నమ్మకం ఉంది అనేటటువంటి వ్యాఖ్యలు ఆయన నోటి మీద వచ్చినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలాన్ని సూచిస్తున్నట్లుగా భావించాల్సినటువంటి పరిస్థితి. లక్ష్మీనాథ్